అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకి మనకి నిన్న వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలామంది మళ్ళీ తప్పులుకొని అయితే చేస్తున్నారన్నమాట. నాకు ఫస్ట్ ఫేజ్ మనకి సీట్ అలాట్మెంట్ వచ్చాక ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అన్య మెరిట్ ర్యాంక్ 194, నాకైతే సీట్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో. వాళ్ళ మెరిట్ ర్యాంక్ చూసుకుంటే 194, ఆ ర్యాంక్కి మంచి కాలేజీలో వస్తుంది. కానీ వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు సరిగ్గా అయితే పెట్టలేదు. చాలామంది 1 లేదా 2 ఇలా పెట్టి ఆపేస్తారు. అదైతే అస్సలు చేయకండి. మెయిన్గా ఎవరైతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ డేటా అయితే ఉంటుంది కదా, ఒక్కసారి మీ ర్యాంక్ తగ్గట్టు మీ క్యాష్ తగ్గట్టు అసలు ఏ కాలేజీలో అలాట్ అయినాయి అండ్ అలాగే మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ దానికి సంబంధించి టోటల్గా 1400 మంది విద్యార్థులు రిపోర్టింగ్ అయితే చేయలేదు. ఆ సీట్లు మొత్తం మనకి ఖాళీగా అయితే ఉంటాయన్నమాట. ఒక్కసారి మీ ర్యాంక్ తగ్గట్టు మ్యాచ్ అయిందా లేదా ఆ రెండు లిస్టులు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మోర్ దెన్ ఎక్కువ ఆప్షన్ పెట్టడం కదా ట్రై చేయండి. ఫస్ట్ ఫేజ్లో మీరు అలా పెట్టారు, సెకండ్ ఫేజ్లో ఆ తప్పులైతే చేయొద్దు. రెండు కంపేర్ చేసుకోండి, ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి. సో మనకి ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోండి. అసలు మన ర్యాంక్ తగ్గట్టు మన క్యాష్ తగ్గట్టు ఏ కాలేజీలు వచ్చినాయి అండ్ అలాగే నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో అసలు మన ర్యాంక్ తగ్గట్టు ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు క్యాష్ తగ్గట్టు. అండ్ అలాగే మనకి కొత్తగా 3 కాలేజీలు అయితే యాడ్ చేశారు, కోర్సులు కూడా సీట్లు అయితే పెంచారు, అది కూడా ఒకసారి గమనించండి. మెయిన్గా మీరు అందరూ ఎక్కువ ఆప్షన్లు పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఫేజ్లో చాలా సీట్లు అయితే ఉంటాయి, కొన్ని ఫిల్ అయినాయి. సెకండ్ ఫేజ్లో కొన్ని సీట్లు ఉంటాయన్నమాట, దీంట్లో మీరు సీట్ తెచ్చుకునేలా ఉండాలి. ఫర్దర్ థర్డ్ ఫేజ్కి వెళ్తే అసలు వేస్ట్ కాలేజ్ అయితే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టండి, ఎక్కువ ఆప్షన్ పెట్టండి. ఒకసారి పేపర్ వర్క్ చేసిన తర్వాత అన్నీ ఓకే అనుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మెయిన్గా మర్చిపోయాను, చాలామందికి నచ్చని కోర్సులు కూడా పెట్టేస్తున్నారు. మన దగ్గర కొద్ది అదే వచ్చిందనుకో ఇంకా ఇంకో ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మీకు ఏ కాలేజ్ నచ్చాయో అవే పెట్టండి, కట్ ఆఫ్లు చెక్ చేయండి, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఎక్కువ ఆప్షన్లు పెట్టండి. సో ఇదే టిప్స్ అన్నమాట. సో జాగ్రత్తగా మీరు అందరూ వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి.